అందరికి నమస్తే. వెల్కమ్ టు కటా కార్తిక్. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. బెంగాల్లో రాజకీయాలు రసవంతంగా కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కారు దిగి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్ నుండి కీలకమైనటువంటి ఫైల్స్ తీసుకొని మళ్ళీ పాదయాత్రగా కార్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఈడీ పైన మాట్లాడింది. భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. అసలు బెంగాల్లో ఎందుకు రాజకీయాలు వన్ సైడ్ పోతున్నాయి? ఎందుకు భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి భయపడతా ఉన్నారు? ఎందుకు ఢీ కొనేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. కార్తికేయ నమస్తే. సో మొత్తానికి బెంగాల్లో రాజకీయాలు హల్చల్ నడుస్తూ ఉన్నాయి. మమతా బెనర్జీ పాదయాత్ర చేస్తుంది. మరి పాదయాత్ర చేస్తుంది ప్రజల కోసం కాదు, ఫైల్స్ కోసం, ఫైల్స్ కాపాడుకోవడం కోసం. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది రాజకీయాలు? పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. ఏ రాజకీయాలనైతే మమతా బెనర్జీ స్టార్ట్ చేశారో ఆ రాజకీయాలతోనే మమతా బెనర్జీని ఓడించడం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఓకే, బెంగాల్ అనేది ఇప్పుడు బీజేపీకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. వరుసగా ఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించగలిగారు, మహారాష్ట్రలో అధికారాన్ని సంపాదించుకోగలిగారు, బీహార్లో అధికారాన్ని సంపాదించుకోగలిగారు, మహాగఠబంధన్ని దారుణమైనటువంటి పరాభవానికి గురి చేయగలిగారు. ఆర్జేడీ కూడా భారీ ఓటమిని చూపించారు. ఆ పరిస్థితుల తర్వాత ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదు. కానీ బెంగాల్లో వాళ్ళకి స్కోప్ కనపడుతుంది. 2019 ఎన్నికల్లో 18 ఎంపీ సీట్లు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అవకాశం ఉంది, మనం ట్రై చేస్తే అనేటువంటిది బీజేపీ. అందులో అక్కడ మమతా బెనర్జీకి ఎదురుడే ప్రతిపక్షం ఇంకొకరు కాదు, ఇంకెవరూ లేరు. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు క్రమంగా కనుమరుగైపోయారు, కాంగ్రెస్ కి అవకాశం లేకుండా పోయింది. సో ఒక బీజేపీ మాత్రమే అక్కడ మమతా బెనర్జీకి ఫైట్ ఇస్తుంది. 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే 18 పార్లమెంట్ స్థానాలు బెంగాల్లో వచ్చాయో అప్పటి నుంచి బీజేపీ చాలా సీరియస్ గా బెంగాల్ తీసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అధికారాన్ని కొట్టాలని. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రమైన పోరాటం, అమిత్ షా వర్సెస్ మమతా బెనర్జీగా పోరాటం జరిగింది. ఆ టైంలో అసలు ఒక టైంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నేషనల్ సర్వేలు కూడా చెప్పాయి. కాకపోతే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ సహాయాల ఫలితంగా, ఒక సానుభూతి డ్రామా ఫలితంగా మమతా బెనర్జీ తిరిగి 2021 అధికారాన్ని సంపాదించుకున్నారు. కారు తీస్తుంటే డోర్లో కాలు పడిందని చెప్పేసి వీల్ చైర్లో ప్రచారం చేసుకొని ఏడిచి సానుభూతిని అస్త్రంగా మార్చుకొని ఓటు సంపాదించుకొని మొత్తానికి మమతా బెనర్జీ తన అధికారాన్ని 2021లో కాపాడుకోగలిగారు. కానీ బీజేపీ అమాంతం ఎదిగింది. అధికారం మమతాకు వచ్చి ఉండొచ్చు, తర్వాత మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించగలిగింది. మమతా బెనర్జీకి అధికారాన్ని దూరం చేయలేకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేగా మమతా బెనర్జీని ఓడించగలిగింది ఆ ఎన్నికల్లో, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు ఎమ్మెల్సీగా అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు మమతా బెనర్జీ, నామినేటెడ్ ఎమ్మెల్సీ. ఫస్ట్ ఏమో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 6 నెలల గ్యాప్ లో ఏదైనా కావచ్చు కాబట్టి ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత ఇప్పుడు గతంలో ఓడించలేకపోయాం కాబట్టి ఈసారైనా ఓడించాలి అనేటువంటిది బీజేపీ చేస్తున్న తీవ్రమైన ప్రయత్నం. అందులో భాగంగానే ఈడీని వాడి ఉండొచ్చు, సిబిఐని వాడి ఉండొచ్చు, దేనైనా సరే. కేంద్రం అంటే మమతా బెనర్జీ రాజకీయ చిత్తులకి కేరాపాటు అయినప్పుడు బీజేపీ కూడా అంతే కదా. కాబట్టి ఈడీని సిబిఐని వాడట్లేదంటే ఖచ్చితంగా వాడుతున్నారు. ఇప్పుడేంది, ఐపాక్ మమతా బెనర్జీ కోసం పనిచేస్తుంది. సో ఐపాక్ సంబంధించినటువంటి చీఫ్, గతంలో ఏమో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి తప్పుకున్నాడు, ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సహచరులు ఐపాక్ నడుపుతున్నారు, జైన్ వాళ్ళు నడుపుతున్నారు. ఆ జైన్ మీద 2020-21లో బొగ్గు కేసు ఉంది. ఆ బొగ్గు కేసుకి జైన్కి లింక్ ఉంది అన్నది ఈడీ ఆరోపణ. దాంట్లో భాగంగా ఐపాక్ ఆర్థిక మూలాలు తెలుసుకోవడం కోసం ఏకకాలంలో కోల్కతాలో, ఢిల్లీలో ఉన్నటువంటి ఐపాక్ ఆఫీస్ మీద ఒక్కసారిగా ఈడీ సోదా నిర్వహించింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఆరోపణ ఏంది, ఈడీ సోదాలు దేనికోసం చేస్తున్నారు ఐపాక్ ఆఫీసుల మీద అంటే, మాకు సంబంధించిన సమాచారం మొత్తం ఐపాక్ దగ్గర ఉంటది కాబట్టి మా స్ట్రాటజీ ఏంటి, మా విధానం ఏంటి, మా ఎంపీ అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన డేటా ఏంటి, మా డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి, మా వ్యూహాలని పసిగట్టడానికి బీజేపీ ఈడీ ద్వారా ఇలా చేపిస్తుంది అనేటువంటిది మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణ. దానికోసం మమతా బెనర్జీ ఏకంగా ఒక 5 కిలోమీటర్లు పాదయాత్రగా జనంతో కలిసి వెళ్ళి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఈడీ అధికారులతో ఒక రకంగా గొడవ పడి అక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం తీసుకొని వచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయకూడదు, నిజానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా చేయకూడదు. ఒకవేళ తనకి ఫైల్సే ముఖ్యం అనుకుంటే కోర్టు ద్వారా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈడీ ఏం చేస్తుంది, పంచనామా రాసే ఫైల్స్ తీసుకుంటది. పంచనామా రాసి ఏ ఫైల్ తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం అనేది రాసిన తర్వాత వీడియో ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ఆ వీడియో ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కోర్టు ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు జిరాక్సులు కావాలంటే కోర్టు పర్మిషన్ తో మొత్తం జిరాక్సులు తీసుకోవచ్చు. కానీ ఆ ఫైల్స్ పేరుతోటి ఒక రాజకీయ రాద్ధాంతాన్ని మమత
క్రియేట్ చేస్తుంది. ఎందుకు? సానుభూతి కోసం. చూసారా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారు, అధికారం కోల్పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుర్రు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు అదే మమతా బెనర్జీ స్టాండ్ కూడా, ఒక మహిళని ఇబ్బంది పెట్టడం కోసం బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒకటయ్యారు అక్కడ అనేటువంటి ఒక దాన్ని బాగా తీసుకెళ్తున్నారు. సో బంగ్లాని గెలిపించుకోవాలి మనం, బంగ్లాని వాళ్ళ కబంధాష్టాల్లో పెట్టుకోవటానికి అందరు కలిసి కుట్రలు చేస్తున్నారు అనేటువంటి ఒక సానుభూతిని తీసుకెళ్తున్నారు. ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారు అని ఇంకో సానుభూతిని తీసుకెళ్తున్నారు. సో సానుభూతిని పండించుకోవటం అనేది మమతా బెనర్జీకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఆమె చేస్తుంది. సో కొంత వర్కౌట్ అవుతున్నట్టే కూడా కనపడుతుంది రియాలిటీలో. అంటే బీజేపీకి ఏమో ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయాలి అనేటువంటిది కోరిక. అందుకనే ఇప్పుడు మమతా బెనర్జీ కానీ బీజేపీ కానీ ఎవరికి ఏ అవకాశం వచ్చినా వాళ్ళు వదలట్లేదు. ఇప్పుడు సరిపేరుతో 57 లక్షల ఓటు బెంగాల్లో తొలగించారు. దాని మీద మమతా బెనర్జీ గొడవ చేస్తుంది. నిజానికి గొడవ చేసే రైట్ మమతా బెనర్జీకి ఉందా లేదంటే లేదు. ఎందుకు లేదు అంటే గతంలో సరిపేరుతో ఓటు తీసేయాలని డిమాండ్ చేసిందే మమత. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు దొంగోటుతో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారు, ఈ ఓట్లన్నీ తీసేయాలి అని, ఇలాంటి రివిజన్ కావాలి ఓట్ బ్యాంక్ విషయంలో అని అడిగిందే తను అడిగింది బీజేపీ అప్లై చేస్తే దాని మీద ఇప్పుడు రాజకీయ రాద్దంతా మమతా చేస్తున్నారు. సో ఇద్దరు ఎవరికి అవకాశం వచ్చినంత వాళ్ళు రాజకీయాలు వాడుకునేటువంటి పరిస్థితుల్ని చూస్తున్నారు. బట్ అంతిమంగా ఎవరు గెలుస్తారు అనేటువంటి చూడాలి. ఏదేమైనా బెంగాల్లో కాషాయ జెండా ఈసారి ఎగరేయాలని అమిత్ షా చాలా సీరియస్ గా ఉన్నారు. అధికారాన్ని కాపాడుకోవాలని టీఎంసీ కూడా అంత సీరియస్ గా ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు గనక టీఎంసీ అధికారాన్ని కోల్పోయింది అంటే బెంగాల్ రాజకీయ చరిత్ర నుంచి టీఎంసీని కొలాప్స్ చేస్తారు. అది మాత్రం పక్క. ఇప్పుడు గెలవటం అనేటువంటిది మమతా బెనర్జీకి చాలా రాజకీయంగా అవసరం. వన్స్ బెంగాల్లో తను ఓడిపోయిందంటే పొలిటికల్ గా కిల్లైపోయినట్టు లెక్క. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. ఒకప్పుడు మమతా బెనర్జీ చేసింది ఇదే, కమ్యూనిస్టులని భూసేకరణ విషయంలో ఎదిరించి తన అధికారంలో రాగలిగారు. అంటే నానో కంపెనీ వాళ్ళు నందిగ్రామ సింగూరు ప్రాంతంలో ప్రాజెక్టు పెడతా ఉంటారు. నానో కారు ₹1,00,000 కారు అని టాటా వాళ్ళు అనౌన్స్ చేశారు కదా. ఆ ప్రాజెక్టు బెంగాల్లో పెడతా ఉంటే దానికి సంబంధించి భూసేకరణ చేస్తా ఉంటే జనాన్ని ఎగదోసి పెద్ద ఎత్తున ఫైట్ చేసి అప్పుడు బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళు, మావోయిస్టుల సహకారం కూడా మమతా బెనర్జీ తీసుకొని మొత్తానికి ఒక పెద్ద పోరాటాన్ని నిర్మించేసి భూములు ఎట్లు ఇస్తారు అట్లా ఇయ్యనియమని చెప్పి ఆ టైంలో జనాలు తిరగబట్టడం, జనాల మీదకి కమ్యూనిస్టు ప్రభుత్వం అప్పుడు కాల్పులు జరగటం, దీన్ని పెద్ద రాజకీయ రాద్ధాంతంగా మమత క్రియేట్ చేయటం, మొత్తానికి మమతా బెనర్జీ అధికారం తెచ్చుకోగలిగారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మమతాలో మరో రూపం కనపడింది. అధికారంలో రాకముందు మమతా వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం అనేది కనపడకూడదు, ఆఫీసుల మీద విధ్వంసం, కమ్యూనిస్టుల చంపివేత, మావోయిస్టుల ఏరివేత, అక్కడ బీజేపీ కనపడద్దు, కాంగ్రెస్ కనపడద్దు, కమ్యూనిస్ట్ వాళ్ళ జెండాలే కనపడద్దు, అసలు అంత విధ్వంసం క్రియేట్ చేశారు. అసలు గత 10 సంవత్సరాలుగా బెంగాల్లో ఎన్నికలు లేవు, అంతా రిగ్గింగే. ఇప్పుడు నీ ఓటు నీకు తెలియకుండానే పడిపోయింది అక్కడ. అలాంటి పరిస్థితి, భయానకమైనటువంటి సిచ్యువేషన్. టీఎంసీ కార్యకర్తలు తప్ప, టీఎంసీ ఓటర్లు తప్ప, టీఎంసీ వ్యతిరేక ఓటర్లు ఓటు వేయడానికి కూడా అవకాశం ఉండదు, వెయ్యనీయరు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి జాగ్రత్తగా దాన్ని బెంగాల్ని మమతా నుంచి వేరు చేయాలని ఇప్పుడు బీజేపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఏ మేరకు వర్కౌట్ అయితే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. చూద్దాం బెంగాల్లో రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి, ఎలక్షన్స్ ఏ విధంగా మారేటటువంటి అవకాశం ఉందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.